హాయ్ ప్రవళిక. హాయ్ జస్మిత. ఐపీఎల్ చూస్తున్నావా? అవును జస్మిత. అవునా, నీకు ఐపీఎల్ అనే వైపీఎల్ తెలుసా? వైపీఎల్ అంటే? ఐపీఎల్ లాగానే యోగా ప్రీమియర్ లీగ్. దీన్ని మనకి యోగాసన భారత్ అనే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. యోగాసనాస్ పర్ఫామ్ చేసి యోగాను యాజ్ ఎ స్పోర్ట్గా ముందుకు తీసుకెళ్లడమే దీని ఉద్దేశం. అయితే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో? ఫస్ట్ యోగా కాంపిటీషన్లో డిస్ట్రిక్ట్ లెవెల్కి సెలెక్ట్ అయితే స్టేట్కి వెళ్ళొచ్చు. అలా స్టేట్లో సెలెక్ట్ అయితే నేషనల్స్కి వెళ్ళొచ్చు. అలా ఎవరైతే నేషనల్స్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే మనకి వైపీఎల్ అనేది ఎలిజిబుల్ అనేది ఉంటుంది. అండ్ జూనియర్ కేటగిరీ అంటే 14+ to 18 years వాళ్ళు, సీనియర్ కేటగిరీ 18+ to 28 years ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. కానీ మనకి అకాడమిక్స్ మిడ్స్ వీటితోనే సరిపోతుంది. పైగా 85% అటెండెన్స్ కూడా ఉండాలి. మన వాళ్ళు దీనికి వెళ్ళడం కష్టమేగా. నువ్వు ఒకవేళ యోగా కాంపిటీషన్స్లో సెలెక్ట్ అయితే మన కాలేజ్ వాళ్ళు మనకి 15 marks మన ఓవరాల్ అకాడమిక్ పర్ఫార్మెన్స్కి యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ అటెండెన్స్ కూడా కన్సిడర్ చేస్తారు. యోగాని స్పోర్ట్స్ కేటగిరీ కింద యాడ్ చేయడం ద్వారా ఎన్సీసీకి ఉన్నట్టు రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. అండ్ మనం ప్లేస్మెంట్స్ యొక్క రెజ్యూమ్లో ఈ సర్టిఫికేట్ని యాడ్ చేస్తే త్వరగా షార్ట్ లిస్ట్ అవుతాం. అండ్ యోగాని యాజ్ ఏ పార్ట్ టైం జాబ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే నాలాగా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట. డెఫినెట్లీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. అయితే కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు మనకి 1 lakh నుండి 7 crore వరకు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అంత క్యాష్ ప్రైజా? అయితే నాకు కూడా కాంపిటీషన్ వెళ్ళాలని ఉంది జస్మిత. కానీ నాకు యోగా గురించి ఏమీ తెలియదు. ఎలా నేను నా జర్నీని మొదలు పెట్టాలి? అందుకోసమే మన ఆర్కేవి యోగాలయాలో సెలెక్షన్స్ జరుగుతున్నాయి. ఒకవేళ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే ఆఫ్లైన్లో జరుగుతున్న సెలెక్షన్స్కి నీ నేమ్ని రిజిస్టర్ చేసుకో. అయితే నేను వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు కూడా మీ జర్నీని బిగినింగ్ లెవెల్ నుండి కాంపిటీషన్ లెవెల్ వరకు యోగా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే అయితే రండి, అందరం యోగాలయాలో కలుసుకుందాం.